హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి చాలా సింపుల్ టేస్టీ చికెన్ ఫ్రై చేశానండి. ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు ఎండు కొబ్బరి, 1/2 కప్పు జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. అవి చల్లారేదాకా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఈ చికెన్ ఫ్రైకి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలాగ మసాలా చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఆ లోపు చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఆ లోపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి చికెన్ వేసేసానండి. చికెన్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా కొత్తగా కూడా ఉంటుంది. చికెన్ అంతా వేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. ఆ పసుపు సాల్ట్ అనేది చికెన్కి పడితే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఫ్రై కూడా చాలా టేస్టీగా వస్తుంది. చాలా కొత్తగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. నేనైతే ఇలా చాలాసార్లు చేశాను. టమాటా రసంలోకి కానీ పచ్చి పులుసులోకి కానీ నంచుకొని తింటే అబ్బా అమోహం అండి. ఇంకా అవన్నీ కలిపిన తర్వాత ఇంక మూత పెట్టేసేయండి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయాక బాగా ఫ్రై. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో నాకు కామెంట్లో చెప్పండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఎక్కడ చూసుండ్రండి ఇలాగా. నాకైతే చాలా ఫేవరెట్ అండి. ఎప్పుడైనా చికెన్ స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలానే చేస్తాను. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందండి. రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎగస్ట్రానే తింటారు. రసంలోకి అయితే కడుపు నిండా తినొచ్చండి. పక్కన చికెన్ నంచుకొని తినుకుంటా. ఇప్పుడు చూశారు కదా, ఆల్మోస్ట్ చికెన్ అంతా ఫ్రై అయిపోయి గోల్డ్ కలర్లో వచ్చింది కదండి. ఇప్పుడు ఒకసారి అట్లా గంటతో కలిపేసి ఇంక ఇప్పుడు నేనండి ముందే ఆనియన్స్ పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేస్తున్నా. 1 కప్పు ఆనియన్స్, 4-5 పచ్చిమిరకాయలు అయితే సరిపోతాయండి. అవి వేసిన తర్వాత ఒకసారి అట్లా గంటతో కలిపేసి ఇంక మూత పెట్టేసేయండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఆనియన్ లేకపోతే అసలు చికెన్ ఏం బాగోదండి. ఆనియన్ వేస్తేనే చికెన్ ఫ్రైకి టేస్ట్, కర్రీ కూడా అదిరిపోతుంది టేస్ట్. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రెష్గా పట్టుకున్నది. నేనైతే ఎప్పుడైనా చికెన్ ఫ్రై ఇలా చేసినప్పుడు అప్పటికప్పుడే అల్లం పేస్ట్ పడతానండి. ఇంకా 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అట్లా గంటతో కలిపేసి చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్టు, మనం ముందుగా పట్టు పెట్టుకున్నాం కదండి మసాలాలు, ఆ మసాలా ఫ్లేవర్ వేసేయండి. 1 టీ స్పూన్ సరిపోతుందండి. అలాంటిది 2 టైమ్స్కి ఉపయోగపడుతుందండి. అలా గిన్నెలో పెట్టి మిక్సీలో పెట్టుకొని బాక్స్లో పెట్టుకొని ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా. ఏ కర్రీలోనే వేసుకోవచ్చండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆ మసాలాన్ని వేసిన తర్వాత ఒకసారి గంటతో కలిపేయండి. అబ్బా చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లాస్ట్లో కొంచెం గరం మసాలాను చికెన్ మసాలా వేసానండి. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కదా మనకి. చూడండి గోల్డ్ కలర్లో వచ్చింది కదా చికెన్. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇక నేను వీడియో అప్లోడ్ చేసేసరికి నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే మంచిగా నోరు ఊరుతుందండి. మళ్ళీ తినాలనిపిస్తుంది. చికెన్ ఫ్రై ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా ఎప్పుడైనా జలుబులు వేసినప్పుడు కానీ హెల్త్ బాగోలేనప్పుడు కానీ ఇలా ట్రై చేయండి. నోటికి రుచిగా తగులుతుంది, చాలా బాగుంటుంది కూడా అండి వేడివేడిగా తింటే. నాలాగా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. మీది మాది ఒకేలాగుందో లేదో నాకు కూడా అప్పుడు తెలుస్తుంది కదా. నా ఫేవరెట్ అండి. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటాను. రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎగస్ట్రానే తింటానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అబ్బా చికెన్ ఫ్రై రెడీ. కొంచెం లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఫ్లేవర్ అదిరిపోతుంది. స్పైసీ పచ్చిమిరకాయలు, ఆనియన్ నంచుకొని నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.